నక్కపల్లిలో స్టీల్ ప్లాంట్ కు కాదు స్టీల్ సిటీకి ఫౌండేషన్ వేశామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. పెట్టుబడులకు దేశంలో గమ్యస్థానం ఆంధ్రప్రదేశ్ అని తెలిపారు. ఏపీని మించిన వనరులు మరెక్కడా లేవన్నారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారబోతున్నాయన్నారు. Unveiling of the prestigious AMNS India in Anakapalli, Andhra Pradesh, foundation stone laid. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిలో మరో ముందడుగు పడింది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో ఆర్సెలర్మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా ప్లాంటుకు శంకుస్థాపన చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రపంచ దిగ్గజ కంపెనీలైన ఆర్సెలర్మిట్టల్, నిప్పాన్ స్టీల్ కంపెనీలు ఈ స్టీల్ ప్లాంటును ఏర్పాటు చేస్తున్నాయి. 2164 ఎకరాల్లో 2 దశల్లో స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరగనుంది. తొలి దశలో 7.3 మిలియన్ టన్నులు, రెండో విడతగా 10.5 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో పనులు చేపడతారు. ఈ పరిశ్రమ ద్వారా 1.25 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది. విశాఖ ఉక్కు కంటే పెద్ద ఫ్యాక్టరీ ఇక్కడ ఏర్పాటు కాబోతోందని, ఇది ఏపీ సత్తాను ప్రపంచానికి చాటి చెప్పే పరిశ్రమ అని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇది స్టీల్ ప్లాంట్ కాదు, ఈ రోజు మనం వేసిన ఫౌండేషన్ స్టీల్ సిటీకి ఫౌండేషన్ వేసామని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడే విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ఉంది. ఈ రోజు ఇక్కడ నక్కపల్లిలో ఇంకొక స్టీల్ ప్లాంట్ వచ్చింది. ఈ స్టీల్ ప్లాంట్ దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్. కేంద్రం సహకారం ఉండడం వల్లే ఈ ప్లాంట్ సాధ్యమవుతోందన్నారు సీఎం చంద్రబాబు. దేశంలోనే పెట్టుబడులకు ఏపీ గమ్యస్థానమని, ఏపీలో ఉన్నన్ని వనరులు ఎక్కడా లేవని చంద్రబాబు అన్నారు. అద్భుత విజయాలకు పెట్టుబడిదారులు ఏపీని కేంద్రంగా చేసుకోవాలని సూచించారు. రాష్ట్రానికి సంబంధించి ఇప్పటికే 20 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని చెప్పారు. 3 ఏళ్లలో 22 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. విశాఖను ప్రపంచ స్థాయి నగరంగా చేస్తానని మరోసారి స్పష్టం చేశారు. 2028 డిసెంబర్ నుంచి ఈ ప్లాంట్లో స్టీల్ ఉత్పత్తి ప్రారంభమవుతుందన్నారు. ఈ ప్లాంట్ ద్వారా ఈ ప్రాంత రూపురేఖలే మారిపోతాయన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కుమారస్వామి, శ్రీనివాస్ వర్మ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, టీజీ భరత్, అచ్చెన్నాయుడు, అనిత సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.